శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మందిని బయటికి తీసుకువచ్చేందుకు రక్షణ సహాయక చర్యలు 4వ రోజుకు చేరుకున్నాయి. దాదాపు 300 మందికి పైగా సిబ్బంది ఈ రక్షణ సహాయక చర్యల్లో పాల్గొనగా ఇప్పటి వరకు ఆ 8 మంది ఆచూకీ మాత్రం లభించలేదు. అయితే అక్కడ జరిగిన ప్రమాదం స్థలంలో మాత్రం దాదాపు టన్నుల కొద్దీ మట్టి బురద అంతా కూడా పేరుకుపోవడంతో ఈ రక్షణ సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని చెప్పి సిబ్బంది చెప్తా ఉన్నారు. ఈ రక్షణ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి అంతా అధికారులతో చర్చించి దీనికి ఏ విధంగా ఇంకా మెరుగైన రక్షణ సహాయక చర్యలు చేపట్టాలి, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించాలని చెప్పి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం మంత్రులను ఎప్పటికప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఇంకా మెరుగైన సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టవచ్చు, అయితే టన్నల్ ఉన్నటువంటి ప్రదేశం నుంచి సైడ్ అటు పక్క నుంచి ఇంకా ఏమైనా రంధ్రం చేసుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉన్నాయా అన్న వాటిపై చర్చించి ఆ అవకాశాలు ఏవైనా ఉన్నాయా అన్న దానిపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు 3 రోజులు పూర్తయినప్పటికీ ఇప్పటికీ వాళ్ళ నుంచి అక్కడ వాళ్ళు ఏ విధంగా ఉన్నారన్న సమాచారం కూడా ఇప్పటికీ అందలేదు. అయితే ఆ టన్నల్ ఏదైతే 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాదం ఉందో అక్కడి నుంచి దాదాపు ఈ టన్నల్ తవ్వేందుకు ఉపయోగించే బోరింగ్ మిషన్, కొన్ని వందల టన్నులు బరువు ఉండే బోరింగ్ మిషన్ కూడా దాదాపు 80 మీటర్ల మేర వెనక్కి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ బురద మట్టి నీళ్ళన్నీ కూడా ఎంతటి ఫోర్స్తో అక్కడ చేరుకున్నాయి అన్నది మనం ప్రాథమిక అంచనా వేయచ్చు. అయితే ఆ బోరింగ్ మిషన్ కూడా ఆ బురద మట్టి ఇవన్నీ కూడా ఆ బోరింగ్ మిషన్పై పడడంతో ఆ బోరింగ్ మిషన్ కూడా పూర్తిగా ధ్వంసమై మట్టిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాదాపు 300 మందికి పైగా సిబ్బంది రక్షణ సహాయక చర్యల్లో పాల్గొనగా వాళ్ళంతా కూడా ఆ బోరింగ్ మిషన్ వరకు అయితే వెళ్ళగలుగుతున్నారు, కానీ అంతకంటే ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దాదాపు 9 మీటర్ల వైశాల్యం ఉన్నటువంటి టన్నల్లో దాదాపు 6 నుంచి 7 మీటర్ల మేర మట్టి బురదంతా కూడా కూరుకుపోవడంతో అక్కడికి వెళ్లేందుకు తీవ్ర ఆటంకంగా మారిందని చెప్పి ఇప్పటికే సిబ్బంది తెలుపుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఒక కొత్త టీంని కూడా రంగంలోకి దించారు. డాట్ టీమ్ ఫోర్స్ అని చెప్పి కూడా ఒక కొత్త టీంని కూడా రంగంలోకి దించారు. ఈ టీం ఏ విధంగా పనిచేస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ టీం గతంలో ప్రదేశంలో ఈ విధంగానే ఒక టన్నల్ కూలిపోయిన సమయంలో వాళ్ళంతా కూడా ఉల్లి, సుత్తి, గడపార ఇటువంటి ఏదైతే మనం సాధారణ పనిముట్లు ఉంటాయో వాటి ద్వారా చిన్న రంధ్రాలు చేసుకుంటూ లోపలికి వెళ్ళి దాదాపు 41 మందిని సురక్షితంగా బయటకు తెచ్చినటువంటి అనుభవం ఉన్న టీంని కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ ప్రాంతంలో అయితే గట్టి నేల ఉండింది, కానీ ఇక్కడ మాత్రం అంతా కూడా లూజ్ సాయిల్, బురదతో కూడుకున్నటువంటి ప్రదేశం కాబట్టి లోపలికి వెళ్ళేందుకు చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే అధికారులంతా కూడా ఆ ప్రాంతానికి జనరేటర్లు, అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలు, డ్రోన్ల సహాయంతో లోపలికి వెళ్ళి అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ లోపలికి వెళ్ళి రక్షణ సహాయక చర్యలను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా వరకు ఆక్సిజన్ సిలిండర్లను కూడా అక్కడ లోపలికి తీసుకెళ్ళారు. ఆక్సిజన్ సిలిండర్లతో పాటు జనరేటర్లను కూడా తీసుకొని వెళ్ళారు. ఏదైనా ఈ విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే ఆ జనరేటర్ల సహాయంతో మళ్ళీ విద్యుత్ని పునరుద్ధరించడానికి ఉపయోగపడే విధంగా ఆ జనరేటర్లను కూడా లోపలికి తీసుకువెళ్లారు రక్షణ సిబ్బంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుందో అదంతా కూడా పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో అవి కూడా కాస్త తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి రక్షణ సిబ్బందికి లోపలికి వెళ్ళడానికి. ఆ పరికరాలని కూడా వాటన్నింటినీ కూడా తొలగించేందుకు ఈ గ్యాస్ కట్టర్లను కూడా సిద్ధం చేసుకొని ఆ గ్యాస్ కట్టర్ల ద్వారా ఆ బోరింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కటింగ్ చేసి ఆ పరికరాలన్నింటినీ కూడా బయటికి తీసిన తర్వాత ముందుకు వెళ్ళి ఆ బురద మట్టిని కూడా బయటికి తీయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముందుగా జేసీబీల సాయం కూడా ఇప్పుడు జేసీబీల సాయంతో కూడా ఆ మట్టిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్నటి రోజు వరకు ఏదైతే అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నిటిని కూడా బయటికి తొలగించేందుకు భారీ మోటార్ల సాయంతో అక్కడ ఉన్నటువంటి నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు. అయితే ఇంకా ఎక్కువగా నీళ్లు వస్తున్న నేపథ్యంలో ఈ
వీటన్నిటికీ అంటే ముందుకు వెళ్ళడానికి ఇంకా ఆటంకం కలుగుతూ ఉంది. నిన్నటి రోజు వరకు ఏదైతే నీళ్ళు వస్తున్నాయో ఆ నీళ్ళన్నింటి కూడా బయటికి తోడినప్పటికీ ఇంకా నీళ్లు వస్తున్న నేపథ్యంలో జియాలజీ డిపార్ట్మెంట్ కూడా రంగంలోకి దిగింది. బురద మట్టిని శాంపిల్స్ని సేకరించి ల్యాబ్కు పంపించారు. అయితే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి శాంపిల్స్ వచ్చిన తర్వాత, రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఇంకా ముందుకు స్టెప్ వేసే అవకాశం ఉంది జియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే నిన్నటి రోజు వరకు మనుషులు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రదేశానికి ఇవాళ జేసీబీలను కూడా లోపలికి తీసుకువెళ్ళి ఆ బురద మట్టిని ఏదైతే ప్రస్తుతం ప్రమాదం జరిగిన స్థలం నుంచి 13వ కిలోమీటర్ వరకు వెళ్ళినటువంటి ఈ రక్షణ సిబ్బందితో పాటు మంత్రులు కూడా లోపలికి వెళ్ళారు. ఆ ప్రాంతం వరకు అయితే కొంతమేర భారీగా బురద నీళ్ళన్నీ కూడా చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి యంత్ర పరికరాలు లోపలికి వెళ్ళలేని పరిస్థితి నెలకొనింది. అయితే అక్కడి నుంచి 11వ కిలోమీటర్ వరకు ప్రమాదం జరిగినటువంటి 14వ కిలోమీటర్ నుంచి 11వ కిలోమీటర్ వరకు కూడా ఇవాళ యంత్రాలు తీసుకెళ్ళి అక్కడ ఉన్న కూరుకుపోయినటువంటి ఆ బురద మట్టిని అంతా కూడా బయటకు తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో మరింత ఇంకా ఎలాంటి బురదని అంతా కూడా తొలగించే ప్రయత్నం అయితే ఇంకా ఏ విధంగా అయినా చేయవచ్చా, లేదంటే మళ్ళీ ఏదైనా కన్వేయర్ బెల్ట్లు పెట్టి ఆ బురదనంతా కూడా ఆ కన్వేయర్ బెల్ట్ల ద్వారా బయటికి తొలగించే ప్రయత్నం చేయొచ్చా అనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు రక్షణ సిబ్బంది. అయితే మొత్తానికి ఒకవేళ ఇవాళ ఈ రెస్క్యూ ఫోర్స్ టీం ఇంకా మెరుగైన పరికరాలతో, అత్యాధునిక టెక్నాలజీతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బోరింగ్ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుందో ఆ బోరింగ్ డ్రిల్లింగ్ మిషన్ని ముందుగా తొలగించిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళగలిగితే కనుక ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ ఒకవేళ అక్కడ ఉన్నటువంటి లూజ్ సాయిల్ ఏదైతే ఉందో పైనుంచి ఇంకా మళ్ళీ ఆ లూజ్ సాయిల్ కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ అలాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అన్న నేపథ్యంలో మళ్ళీ సిమెంటు సెగ్మెంట్లు ఏవైతే ఉంటాయో సిమెంటు సెగ్మెంట్లు కూడా అమర్చుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఒకవేళ ఆ సిమెంట్ సెగ్మెంట్స్ అరేంజ్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళగలిగితే అక్కడ ఉన్నటువంటి బురదలో 8 మంది బురదలో చిక్కుపోయిన నేపథ్యంలో వాళ్ళని వెలికి తీసేందుకు కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మెరుగైన సహాయక చర్యలు ఏ విధంగా చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు సిబ్బంది. ప్రస్తుతం ఇప్పటికే అక్కడ చేరుకున్నటువంటి మంత్రుల్లో అయితే ఇవాళ కోమటిరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో కొంది. కోమటిరెడ్డి కూడా అక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు, ఏ విధంగా ఈ పనులన్నీ కొనసాగుతున్నాయని కూడా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి ఇంకా ఏ విధంగా అయితే చేస్తే అతి తొందరగా వాళ్ళని బయటికి తీసుకురావచ్చు అన్న అంశాలపై చర్చించి ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇది ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితి.